ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఒక మంత్రం జపించే ముందు ఏ సంఖ్య ఎంచుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సపోజ్గా కాళికాదేవి మంత్రం ఉందనుకో, ఎన్నిసార్లు జపించాలి, ఎన్నిసార్లు జపిస్తే మనకి మంత్రం పనిచేస్తుంది, మంత్రం ఏ అంకెలో జపించాలి అనేది తెలుసుకుందాం. చాలామంది నేను 71 సార్లు మరియు 50 సార్లు, మరికొంతమంది 100 సార్లు, మరికొంతమంది 108 సార్లు మంత్రం జపిస్తారు. ఇందులో మనం సరి సంఖ్య అనేది తెలియదు. అందుకోసం చాలామంది మంత్రాన్ని అనేక సార్లు జపించిన ఫలితం రాదు. ఎందుకు రాదు అని మీకు అనేక డౌట్లు వస్తాయి. నేను మంత్రం జపించినా నాకు ఫలితం రాలేదు అని మనం మంత్రసిద్ధి మీద అనుమానం అనేది వస్తుంది. మంత్రసిద్ధిలో సరైన సంఖ్య జపించాలి. సరైన సంఖ్య అంటే చాలామందికి తెలియదు. మనం మంత్రం జపించే ముందు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. మన మంత్రం జపించే ముందు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఎర్రటి వస్త్రాలు ధరించి రుద్రాక్షమాల మెడలో పెట్టవలను. రుద్రాక్షమాల మెడలో పెట్టవెళ్ళి మంత్రం జపించవలను. ఈ మంత్రసిద్ధిలో సరైన సంఖ్య 9, 27, 54. ఈ సంఖ్యలు కూడా మంచివే. మంత్రాలు జపించడం వల్ల మనలో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎక్కువ సంఖ్యను జపిస్తే మనకు మరిన్ని ప్రయోజనాలు